సో డాక్టర్ గారు ఇప్పుడు నిద్రలాగానే ఇప్పుడు మనకు భారతీయులకు హైపర్ టెన్షన్ అనేది కొద్దిగా పెద్ద ప్రమాదంలా వస్తుంది. స్ట్రోక్స్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 54% ఈ హైపర్ టెన్షనే కారణం అని చెప్పేసి అంటున్నారు. సో మీరు యువతకు ఎలాంటి సూచన చేస్తారు? మీరు హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి, అదే రకంగా జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే హైపర్ టెన్షన్ నియంత్రణలో ఉంటుంది? హైపర్ టెన్షన్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికీ ఒకటే సమాధానం చెప్తాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ తగ్గడానికి కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు చేస్తే కొంచెం హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ అలా అని హైపర్ టెన్షన్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 years or 40 yearsకి ఒక్కసారి స్టార్ట్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా బీపీ పెరిగిందా లేదా అన్నది చూసుకోవడం బెటర్. బీపీ పెరిగింది అని వస్తే దానికి రీజన్స్ కూడా చూడడం బెటర్. అంటే కొందరికి రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సెకండరీగా చెక్ చేసుకోవచ్చు. బీపీ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ మందులు కరెక్ట్గా వాడాలి. బీపీని బాగా కంట్రోల్ చేయాలి, అది నిర్లక్ష్యం చేయకూడదు. అండ్ కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. మన ఆహారంలో ఇన్ జనరల్ కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో సాల్ట్ కంటెంట్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. దిస్ ఈస్ వాట్. అండ్ అగైన్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు మనం అంటే మానవ పరిణామ క్రమం మారుతున్న కొలది మనం శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతుంది. సో ఇంకోటి పీర్ గ్రూప్ ప్రెజర్ కావచ్చు, లేదా పోల్చుకోవడం కావచ్చు, దీంతో మానసికమైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో మనం ఎంత అంటే మీరు మానసికంగా బాగా ఉండాలన్నా కానీ మానసిక ఒత్తిడి తప్పట్లే యాక్చువల్గా. సో అంటే ఒక న్యూరాలజిస్ట్గా సో మీరు ఎన్నో కేసులు చూసిన అనుభవం ఉన్నది కాబట్టి మానసిక ఒత్తిడికి కారణం ఏంటి, దాన్ని ఏ రకంగా నియంత్రణలో ఉంచుకోవాలి, మీరు పర్సనల్గా అంటే టు రిడ్యూస్ యువర్ స్ట్రెస్ మీరు అవలంబించే మార్గాలు ఏంటి? మానసిక ఒత్తిడికి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ పియర్ ప్రెషర్ నిజంగానే బాగా పెరుగుతుంది. సోషల్ మీడియా వల్ల చాలా మందికి ఆ సోషల్ మీడియాలో ఉన్న ఫొటోస్, వాళ్ళ వీడియోస్ అది చూసి అలానే ఉండాలి అన్న ఒక కోరిక, దానికోసం వాళ్ళు పడే శ్రమలు ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఒక మీడియాలో ఉంటే పిల్లలకి, స్పెషల్గా యంగ్స్టర్స్కి అది ఒక అన్నీ చేయాలి, అన్ని పనులు చేయాలి, దేర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ, అన్నీ చేయాలి, ఏది మిస్ అవ్వకూడదు అన్నసరికి ఆ కొంచెం టెన్షన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. My way of dealing with it is that I do a bit of meditation every day morning, and the second thing I do is I go to the temple. So whenever I am stressed out, నాకు టెంపుల్కి వెళ్ళడం అలవాటు. సో ఒకసారి భగవంతుడి దగ్గర కొంచెం సేపు కూర్చొని వస్తే మన చేతిలో ఏమీ లేదు, మనం ఏమేమో ఆలోచిస్తుంటున్నాం మన గురించి, అంత భగవంతుడే ఉన్నారు, అంతే ఆయన చేతిలోనే ఉందని ఒక ఆలోచన వస్తే కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఇంకోటి ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మేడం, అంటే 2 విషయాల మీద కొద్దిగా ఫోకస్ చేద్దాం. ఒకటి, ఆడవారికి ఎక్కువ వాసన కెపబిలిటీ ఉంటుంది అని కంపేర్ మెన్ అన్నారు కదా, సో దానికి గల కారణం ఏంటి అంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దానికల్లా కారణం బికాస్ దే ఆర్, అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక యాక్టివిటీ ఎక్కువ ఉంటుందని. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి వాసన డిఫరెన్స్ ఏముంటుందంటే, ఇప్పుడు మేము టెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక నాస్ట్రిల్ మూసేసి ఒక స్మెల్ ఇస్తాము, అంటే ఒక వాసన చూడమంటాము, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక వాసన చూడమంటాము. సో ఆడవాళ్ళకి యూజువల్గా ఈ వాసన ఇది అని వాళ్ళు చెప్తారు, ఈ వాసన సెకండ్ వాసన ఇది అని చెప్తారు. మగవాళ్ళు చాలా కొందరు అంటే అది చెప్పకపోయినా మొదటి వాసన రెండో వాసన వేరే వేరేగా ఉన్నాయని చెప్తే చాలు, అంటే ఆ టెస్ట్ విల్ బి కన్సిడర్డ్ నార్మల్. ఇది పుట్టినప్పటి నుంచి వచ్చింది అని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ the training of women is like that. ఇప్పుడు ఈ మధ్యలో ఈ కాలంలో మారుతుంది అనుకుంటా, బట్ ఇన్ జనరల్ లైక్ దట్. కొన్ని ఆల్ఫాక్టరీ న్యూరాన్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఆడవాళ్ళలో, కొన్ని ఈస్ట్రోజన్ సంబంధించిన హార్మోన్స్ వల్ల కూడా వాసన కొంచెం బెటర్గా తెలుస్తాయి. అంటే మన ఉమెన్ హార్మోన్స్ ఉంటాయి కదా, సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ వాసన తెలుస్తాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.